చిత్తూరు జిల్లా పుల్చల మండలంలోని మామిడి మండీల్లో ధరలు కాస్త పైకి ఎగబాకుతున్నాయా? తోతాపూరి బేనిషా రకాలు టన్నుకి 1000 నుండి 2000 పెరిగాయా అంటే అవునని అంటున్నారు మండీల నిర్వాహకులు. చిత్తూరు జిల్లా పుల్చల మండలం కొత్తపేట గ్రామంలో ఉన్న మామిడి మండీలో ధరలు ఇలా ఉన్నాయి. తోతాపూరి రకం లైన్కి ఇతర రాష్ట్రాల ఎగుమతి కోసం టన్ను కాయ సైజు, రంగు, నాణ్యతను బట్టి 12,000 నుండి ప్రారంభించి 16-17 అత్యధిక ధర ఒక రైతు నుండి టన్ను 18,000తో కొనుగోలు చేసినట్లు మండీల నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో తోతాపూరి అత్యధిక ధర ఇదేనని, రంగు, నాణ్యత కలిగిన తోతాపూరి రకం కాబట్టి రైతు నుండి టన్ను 18,000తో కొనుగోలు చేసినట్లు మండీల నిర్వాహకులు పేర్కొన్నారు. ఇక బంగినపల్లి బేనిషా రకం అయితే ఈ మధ్యకాలంలో టన్ను 20,000 నుండి ప్రారంభమయ్యి అత్యధిక ధర టన్ను 27,000 వరకు కొనసాగిందని, కానీ గత 2 రోజులుగా బేనిషా రకం కూడా మంచి నాణ్యత కలిగిన కాయలు మండీకి వస్తుండడంతో టన్ను 22,000 నుండి ప్రారంభించి అత్యధిక ధర ఒక రైతు నుండి టన్ను లైన్ కాయి 30,000 రూపాయలతో కొనుగోలు చేసినట్లు ఈ సందర్భంగా మండీల నిర్వాహకులు పేర్కొన్నారు. నాణ్యత కలిగిన కాయలు పుల్చల మండలంలోని మండీలకు తరలిస్తే గిట్టుబాటు ధరలు రైతులకు లభించే అవకాశం ఉందని ఈ సందర్భంగా మండీల నిర్వాహకులు పేర్కొన్నారు. ఇక పుల్లుల రకం లైన్ కాయ్ ఎగుమతి కోసం ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు కొత్తపేటలోని మండీలో టన్ను 12,000 నుంచి ప్రారంభించి అత్యధిక ధర టన్ను 16,000 రూపాయల వరకు కొనుగోలు చేసినట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇక ఖాదర్ రకం కాయ్ ఎగుమతి కోసం లైన్ కాయ్ టన్ను 25,000 నుండి ప్రారంభమయ్యి అత్యధిక ధర టన్ను 27,000 వరకు కొనుగోలు చేసినట్లు మండీల నిర్వాహకులు పేర్కొన్నారు. ఇక మల్లిక ఇతరత రకాలు అంతగా తమ మండికి రావట్లేదని, అందువల్ల ఆ ధరలు నిర్ణయించలేదని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. పుల్చల మండలం పరిసర ప్రాంతాల్లోని మామిడి రైతులు మంచి పక్వానికి వచ్చి నాణ్యత కలిగిన 80% పైబడి పక్వానికి వచ్చిన మామిడికాయలు కోత కోసి మండీలు తరలిస్తే రైతులకు మంచి ధరలు లభించే అవకాశం ఉందని మండీల నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు మంచి పక్వానికి వచ్చిన రంగు బరువు ఉండే కాయలను ఇష్టపడి మరీ ఎగబడి కొంటున్నారని ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని రైతులు గమనించి మంచి పక్వానికి వచ్చిన కాయలు మండీలు తరలించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా పరిధిలో 70% పైగా మామిడి సీజన్ జోరందుకుందని, మామిడి మండీలు కూడా 80% పైగా తెరుచుకున్నాయని, ఇక మే నెల చివరికల్లా మండీలన్నీ పూర్తిగా తెరుచుకునే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.